కీర్తనల గ్రంథంలో నుండి 114వ అధ్యాయం చదువుకుంటున్నాం. పేజీ నంబర్ 513. ఐగుప్తులో నుండి ఇజ్రాయేలు అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను, ఇజ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. సముద్రము దానిని చూచి పారిపోయెను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమీ తటస్థించినది? యోర్దాను, నువ్వు వెనుకకు మల్లుటకు నీకేమీ తటస్థించినది? కొండలారా, మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా, మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమీ సంభవించినది? భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకును. భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. దేవుడి చిన్ని వాక్యంను దీవించునుగాక. ఆమేన్. బైబిల్లో నుండి ఇలాంటి వాక్యాలు చదివిని పిలిచాలంటే కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ కీర్తనల గ్రంథం చదవడం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనందరికీ తోడేండునుగాక. ఆమేన్.